నిజమైన శక్తి ఉంది. నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. ఏదో ఒకటి తేలే వరకు ఉనికే రాదు రెండు కళ్ళకు శపథం చేసి సింగన్న బయలుదేరనే. మళ్ళారే మంచి కాలం కలిసి వచ్చే యోగం నడచి వచ్చే గాయం తెలిసి వచ్చే లోకం నరలి వచ్చే సింగన్న బయలుదేరనే. అందరూ వచ్చారా? వచ్చేసారు సార్. మీ రాజకీయ ప్రవేశానికి కారణం పరిస్థితులు. రుద్రాక్ష ఎందుకు మీరు చిహ్నంగా ఎంచుకున్నారు? రుద్రాక్ష ఈ అరుణాచలం చిహ్నం కాదు, ఆ అరుణాచలేశ్వరుని చిహ్నం. సార్, కార్తవరాయుడు గారిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? మీరే నిలబడచ్చుగా. నేను ఎప్పుడూ ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటాను. ఈ ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరుగుతోంది. ఈ పోటీలో మీరు గెలుపు సాధ్యం అనుకుంటున్నారా? నేను పార్టీ పెట్టిందే పోటీలో గెలవడానికి. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ డబ్బుని చాలా తక్కువ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఒక్కటే దారి రాజకీయం. అది అరుణాచలం చాలా ఈజీగా తెలుసుకున్నాడు. ఇలా చూడు, నాకెందుకో మనం ఓడిపోతామనిపిస్తోంది. వాడు గెలిచినా గెలవచ్చు, వాడు